పుడితే నాలాగా ఎర్రగైనా పుట్టాలి లేదా దానిలా తెల్లగా పుట్టాలి. ఈ నలుపు ఏంటండి కర్రీ బొగ్గుల? దాని గురించి మీకు తెలీదు, నాకు విడాకులు కావాలంతే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్ గా మలయాళంలో రిలీజ్ అయిన సంశయం అనే ఒక డిఫరెంట్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో హీరోయిన్ విమలాకి పిల్లలు పుట్టరండి. పెళ్ళైన 3 years వరకు చాలా అవమానాలు, కష్టాలు, బాధలు వీటన్నిటిని ఎదుర్కొని ఫైనల్ గా ఒక బాయ్ బేబీ పుడతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి అతను పెరిగి పెద్ద అయిన తర్వాత ఎదుగుతున్న సమయంలోనే ఇతను నిజంగానే మనకు పుట్టిన కొడుకేనా, నేను నా హస్బెండ్ ఇద్దరు బ్లాక్ గానే ఉన్నాము, ఇతనేంటో ఇంత వైట్ గా ఉన్నాడని ఆ పిల్లాన్ని చూస్తూ సందేహిస్తూ ఉంటుంది. చివరికి విమల భర్తకు కూడా అనుమానం వస్తుంది విమల చేసే పనులను చూసి. ఇదంతా వింటుంటే తెలుగులో ఒక మూవీలో మన బ్రహ్మానందం గారు అతను కొడుకు నల్లగా ఉన్నాడని భార్యని తమలపాకు ఎగ్జాంపుల్ చూపించి కొడతాడు కదండి. ఆ సినిమా పేరేంటనేది నాకు ఎగ్జాక్ట్ గా గుర్తు రావట్లేదు. మీలో ఎవరికైనా గుర్తొస్తే కింద కమెంట్ చేయండి. వీళ్ళ పోలికలతో లేదని, వీళ్ళ పిల్లాన్ని వీళ్ళకి పుట్టలేదని చెప్పడం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది వీళ్ళ జీవితంలో అనేది మూవీ చూడాల్సిందే. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా షార్ట్ అండ్ స్వీట్ గా మన స్టైల్లో ఎంటర్టైనింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పెద్ద పెద్ద ట్విస్టులు, మనుపులు ఇవేవి ఉన్నదు, కానీ క్లైమాక్స్ లో ఖచ్చితంగా మీరు ఎమోషనల్ అవుతారు. కొంచెం జాలీగా కూడా ఉంటుంది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. చివరిలోనే కొంచెం ఎమోషన్ అవుతారు. చివరిలో ట్విస్ట్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. ఓకే ఇంకా లాగ్ చేయను, మూవీలోకి వెళ్ళిపోతాం. మూవీ ఓపెన్ అవగానే మూవీలో హీరో పేరు మనోజ్. ఇతను విమల అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరికి అరేంజ్డ్ మ్యారేజ్. ఆ రోజు వీళ్ళిద్దరికి మొదటి రాత్రి. ఎలాగో అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి ఒకరి గురించి ఒకరు ఇప్పుడు డీప్ గా తెలుసుకుంటున్నారు వీళ్ళు. మనోజ్ విమలతో, ఏమండి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందని అంటే, ఇక్కడ విమల కూడా నేను కూడా ఒక అబ్బాయిని ప్రేమించాను, అతను నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అని అంటుంది. నాకు మంచి అమ్మాయి దొరకలేదు, మీకు మంచి అబ్బాయి దొరకలేదు, ఇప్పుడు ఆ మంచోళ్ళు ఇద్దరు కలిసి మనమయ్యామని ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుని సాంగ్స్ పాడుతూ చిల్ అవుతూ ఉంటే బయట నుంచి మనోజ్ వాళ్ళ నాన్న వచ్చేసి, ఏంట్రా ఈ టైంలో మాట్లాడుకుని ఇలా టైం వేస్ట్ చేస్తున్నావేంటి, అయినా ముహూర్తానికి టైం అయిపోయింది, కొంచెం సైడ్కి వెళ్ళు, నేను నా కోడల్ని చూడాలని విమలతో. అమ్మ నీకు ఒక గిఫ్ట్ పంపించారు నీ ఫ్రెండ్స్ పెళ్లిలో, డైరీని, ఈ డైరీ రాసే అలవాటు నాకుంది, నేను తీసుకుంటానని డైరీ తీసుకుంటాడు. మనోజ్ వాళ్ళ నాన్న గురించి చెప్పాలంటే వయసు అయిపోయినప్పటికీ చిన్న పిల్లాడి మెంటాలిటీ, డైరీ రాస్తుంటాడు. మనోజ్ విమల వీళ్ళిద్దరు కలిసి మనవడు మనవరాలను ఇస్తే ఆడుకుంటామని ఎగ్జైట్మెంట్ తో ఉంటాడు. కట్ చేస్తే 3 సంవత్సరాల తర్వాత 3 years అయినప్పటికీ పాపం మనం విమలకి ఇంకా పిల్లలు పుట్టరు. ఎన్నో హాస్పిటల్స్ కి గుడ్లోకి వెళ్తారు, కానీ ఏం ప్రయోజనం ఉండదు. దీంతో మనోజ్ వాళ్ళ నాన్న విమల మీద కొంచెం కోపంతో ఉంటాడు. ఎప్పుడు విమల కళ్ళ ముందు కనిపించినా లోపల ఏదో తిట్టుకోవడం, బయటికి నవ్వుతున్నట్టు యాక్ట్ చేయడం, ఇంటి బయట కపుల్స్ ఇద్దరు మామిడి చెట్టు నాటుతుంటే వీటికేం తక్కువ లేదు, ఒక మనవాడిని కనివ్వలేదు కానీ వీటికేం తక్కువ లేదు అనుకుంటాడు. మనోజ్ ఒక రెస్టారెంట్ లో అటెండర్ గా వర్క్ చేస్తుంటాడు. ఇప్పుడు ఆ రెస్టారెంట్ 58వ యానివర్సరీకి ఒక పార్టీ జరిపిస్తారు. ఈ పార్టీలో మనోజ్ నాట్యం వేస్తుంటే స్పృహ తప్పి కింద పడిపోతాడు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్స్ కంగారు పడాల్సిన ఏం లేదు, మార్నింగ్ తినలేనందువల్ల స్పృహ తప్పి కింద పడిపోయాడు, ఈ టాబ్లెట్స్ తీసుకుంటే చాలు అన్ని నార్మల్ అయిపోతాయి అని అంటాడు. దాంతో డాక్టర్ మనోజ్ విమలాని చూసి, అవును మీకు ఇద్దరికి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే, సార్ 3 సంవత్సరాలు అవుతుంది అని అంటాడు. మరి బేబీకి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా లేదా అని అంటే, సార్ ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు, నాకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదని చాలా బాధతో చెప్తారు. దాంతో డాక్టర్ విమలని, ఓహో అలాగా, చివరిసారిగా మీకు ఎప్పుడు డేట్ అయిందని 2 months అయిందని విమల చెప్తుంది. ఆ తర్వాత సరే ఓకే, ఇంకో 2-3 weeks తర్వాత ప్రెగ్నెన్సీ కిట్ తీసుకుని చెక్ చేసి చూడండి, మేబీ రిజల్ట్స్ పాజిటివ్ రావచ్చు, ఈసారి నన్ను నమ్మండి అని డాక్టర్ వీళ్ళతో చెప్పి అక్కడ నుంచి పంపించేస్తాడు. ఒక 2-3 వారాల తర్వాత విమల మనోజ్ ఫోన్ చేసి, ఏమండి డాక్టర్ చెప్పినట్టే నాకు ఇంకా డేట్ రాలేదు, మీరు వచ్చేటప్పుడు ప్రెగ్నెన్సీ కిట్ తీసుకురండి చెక్ చేసి చూద్దామని చెప్పగానే మనోజ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫుల్ ఎక్సైట్మెంట్తో ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొని ఇంటికి వచ్చి విమలాకి ఇచ్చి చెక్ చేయమంటే రిజల్ట్స్ చివరికి పాజిటివ్ అని వస్తుంది. అదే రోజు రాత్రి ఈ విషయం ఎలాగైనా మనోజ్ వాళ్ళ నాన్నతో చెప్పాలని నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు తాత అవ్వబోతున్నావు అని చెప్పగానే బయటికి కోపడుతున్నప్పటికీ లోపలికి వెళ్ళి ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు. ఇదంతా అతని డైరీలో రాసుకుంటాడు. ఫైనలీ 3 years తర్వాత నేను తాత నవ్వబోతున్నానని. కట్ చేస్తే 5 years తర్వాత వీళ్ళిద్దరికి ఒక కొడుకు పుడతాడు. పెద్దోడు అవుతాడు. మనోజ్ వాళ్ళ నాన్న పిల్లాడితో చాలా బాగా ఆటలాడుకుంటాడు. ఒకరోజు మనోజ్ వాళ్ళ చిన్నాన్న వాళ్ళ ఫ్యామిలీతో కలిసి
చుట్టంగా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఫుడ్ విమలానే చేస్తుంది, ఫిష్ కర్రీ చేస్తుంది. సరిగ్గా అప్పుడే అందరూ డైనింగ్ టేబుల్లో కూర్చొని తింటూ ఉంటే మనోజ్ వాళ్ళ నాన్న విమలాతో, అమ్మ నా డైరీ కనిపించట్లేదు, ఏమైనా చూసావంటే లేదు మావయ్య అని అంటుంది. ఎక్కడ పోయిందో ఏంటో అని అతను అనుకుంటాడు. ఆ తర్వాత విమల తన కొడుకుని చూసి, వీడు నాలాగానూ లేదు, నా భర్త లాగానూ లేదు, ఫుల్ వైట్గా ఉన్నాడు, నేను బ్లాకే, నా భర్త బ్లాకే, ఒక్కటంటే ఒక్క పోలిక కూడా మా ఇద్దరి పోలికలు లేవు, నిజంగానే వీడు మా పిల్లోడేనా అని విమలాకి డౌట్ వస్తుంది. చాలా రోజుల నుంచి ఈ డౌట్ ఉంటూనే ఉంటుంది. ఇది ఈరోజు ఇంకా ఎక్కువ అవుతుంది. నైట్ పడుకుని ఉంటే భర్తతో, ఏమండి నేను ఎప్పటి నుంచో నీకు ఒక విషయం చెప్పాలి, మనోడు ఉన్నాడు కదా, వాడు ఎవరి పోలిక, నీ పోలిక లేదు, నా పోలిక లేదు, మీ తాత వాళ్ళలాగా కూడా లేదు, చాలా వైట్ గా ఉన్నాడు, నాకెందుకో వాడు నా పిల్లాడు కాదనిపిస్తుంది అని అంటే, ఏంటే ఏం మాట్లాడుతున్నావు, ఇంత వయసు వచ్చిన తర్వాత ఇప్పుడా నువ్వు చెప్పేది, అయినా అలా ఏం లేదులే, నువ్వు పడుకొని తనను పడుకోమన్న తర్వాత ఇప్పుడు మనోజ్కి స్లైట్గా డౌట్ వస్తుంది. తను చెప్పింది నిజమే కదా, మనలానూ లేదు, విమలాలానూ లేదు, మా తాతగారి పోలికలు కూడా లేదు, ఇంకెవరిలా ఉండింటాడని ఆలోచిస్తూ, సర్లే ఇదే పిచ్చిది, ఏది పడితే అది వాగుతుంది, దీనికి ఏదైనా మెంటల్గా ప్రాబ్లం వచ్చిందేమో అని నెక్స్ట్ డే మనోజ్ ఒక రెస్టారెంట్లో అటెండర్గా వర్క్ చేస్తుంటారు కదా, అక్కడ ఒక అతన్ని, సార్ మీకు ఎవరైనా సైక్రాటిస్ట్ తెలుసా, నా భార్య కొంచెం పిచ్చి పిచ్చిగా వాగుతోంది, తనని చూపించాలంటే అడ్రస్ తీసుకొని ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చి విమలాతో, అపాయింట్మెంట్ తీసుకున్నాను, మనం ఇద్దరం కలవడానికి వెళ్ళాలంటే విమలా కోపం వచ్చి, ఏమండి నన్ను చూస్తే నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా, నేను చెప్పేది ఒక్కసారైనా వినిపించుకోండి, నైట్ నేను చెప్పింది నిజంగానే నాకు చాలా రోజుల నుంచి అనిపిస్తూ ఉంది, వాడు మన పోలికే కాదు, మీకెందుకు ఈ అనుమానం రావట్లేదని చాలా కోపడుతుంది మనోజ్ మీద. ఆ తర్వాత ఆ రోజు రాత్రి మెల్లగా మనోజ్కి తన భార్య చెప్పింది నిజమేమో అని అనుమానం వస్తుంది. మార్నింగ్ విమలా లేచి చూస్తే పక్కన మనోజ్ ఉండడు, అతను కొడుకు ఉండడు, ఎక్కడ అని వెతికితే ఇంటి చుట్టూ ఎక్కడా కనిపించరు. మనోజ్ ఎక్కడికి వెళ్ళినాడంటే రెస్టారెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, వీడు నా పోలిక ఉన్నాడా లేదా, మరి ఎవరు పోలిక ఉన్నాడు అని అంటే, పిల్లాన్ని చూసి వాళ్ళ మేనేజర్ మనోజ్తో, మనోజ్ వీడు బాగా గమనిస్తే నీలా లేదే, మీ వైఫ్లా కూడా లేదు, నాకెందుకో మీ వైఫ్కి ఏదైనా చిచి అలా ఏం లేదు, నా భార్య అలాంటిది కాదని అతని మీద కోపడి, ఈ విషయం ఎవరితోనూ చెప్పకండి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఈ పిల్లాడు నా పిల్లాడే, ఎలా ఉంటాయేం, నా పిల్లాడు కాదని అక్కడి నుంచి మేనేజర్ మీద కోపడి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రాగానే విమల మనోజ్తో ఎక్కడికి వెళ్ళారని అడిగితే జరిగిందంతా చెప్తాడు. మీ మేనేజర్ దగ్గరికి చెప్పేశాడా, అతను వాళ్ళ భార్యకి చెప్తే వాళ్ళ భార్య ఊరంతా చెప్పేస్తుంది, ఇంకా మాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది, ఇదంతా మనకు అవసరమా అని అంటే, ఈలోపే మనోజ్ వాళ్ళ రెస్టారెంట్ మేనేజర్ వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి, ఏమే కమలా, అది మనోజ్ వాళ్ళ పిల్లాడు ఉన్నాడు అని అంటూ ఉంటే విమల అతనికి ఫోన్ చేసి, మా భర్త చెప్పిన విషయం కనుక నువ్వు నీ భార్యతో చెప్పావంటే నువ్వు అఫైర్ పెట్టుకున్న విషయం మన ఊర్లో పవిత్ర గురించి మీ భార్యకి చెప్పేస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది. దీంతో ఫోన్ కట్ చేసి, అది మనోజ్ కొడుకున్నాడు కదా, చాలా క్యూట్గా ఉన్నాడు కదా అని చెప్పి కవర్ చేస్తాడు అతని భార్య దగ్గర. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి డిస్కస్ చేసుకుని, పిల్లాడు పుట్టింది అక్టోబర్ 22, 2022, ఈ డేట్లో అదే హాస్పిటల్లో ఎంతమంది పుట్టారో డీటెయిల్స్ కనుక్కోమని విమలా చెప్తే, మనోజ్ డీటెయిల్స్ కనుక్కోవడం కోసం హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నర్స్తో మాట్లాడి కొంత డబ్బు ఇచ్చి ఎలాగోలాగా డీటెయిల్స్ కనుక్కుంటాడు. ఆ రోజు విమలతో పాటు 6 మంది పిల్లల్ని కనింటారు, మొత్తం 7 బేబీస్. ఆ 7 మంది పేరెంట్స్ డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ అడ్రస్ ఆ నర్స్ ద్వారా కనుక్కొని ఇంటికి వచ్చి విమలాకి ఈ విషయం చెప్పి, పోలియో చుక్కలు వేయాలని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి, నేను వాళ్ళ పిల్లాన్ని ఫోటో తీసి నీకు పెడతాను, మనలాగా ఎవరైనా అనిపిస్తే, అంటే మన పోలికలతో ఏ పిల్లాడైనా ఉంటే నేను అప్పుడే తీసుకొచ్చేస్తానని వెళ్ళి ఫొటోస్ పంపిస్తాడు విమలాకి. ఫస్ట్ ఒక 2 ఇంటికి వెళ్తాడు, ఫొటోస్ పంపిస్తే వీడు మన పిల్లోడు కాదని విమల కన్ఫర్మ్ చేసేస్తుంది. ఇంకో ఆమె దగ్గరికి వెళ్ళి అతని కొడుకును ఫోటో తీస్తుంటే ఫోన్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేయడం చూసి అతని మీద కోపడి, పోలియో చుక్కలు లేదు ఏం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోని తిట్టి పంపించేస్తుంది. సాడ్నెస్తో ఫోటో తీయలేకపోయామేమో అని, ఇప్పుడు ఏం చేద్దాం, ఇతని ఫోటో ఎలా తీయడం అని ఆలోచిస్తూ బాధపడుతూ వస్తాడు. ఆ తర్వాత మనోజ్ వర్క్ చేస్తున్న రెస్టారెంట్ మేనేజర్ వాళ్ళ ఇంట్లో చిన్న బర్త్డే పార్టీ ఇస్తారు. మనోజ్ వెళ్ళి అక్కడ భోజనం చేస్తూ ఉంటే ఫైసా అనే ఒక అమ్మాయి మనోజ్ కనిపిస్తుంది. మనోజ్ కి ఫైసా ముందుగానే తెలుసు. ఫైసాకి ఆల్రెడీ పెళ్ళైపోయి ఒక కొడుకు ఉంటాడు. చిన్నప్పుడు ఫైసా అంటే అతనికి క్రష్ ఫీలింగ్ ఉంటుంది, కానీ పాపం తనతో చెప్పిండు అందంగా లేదు, ఫైసా ఏమో అందంగా ఉంది కాబట్టి. ఇప్పుడు ఫైసాకి పెళ్ళైపోయి ఒక కొడుకు ఉంటాడు. అతని కొడుకుని చూసి వీడేంటి కొంచెం
కొంచెం మనలాగే ఉన్నట్టున్నాడని మనోజ్ భావించి ఫోటో తీసి విమలాకి పంపిస్తే అవునండి సేమ్ మీలానే కొంచెం ఉన్నాడు కదా అని ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే ఫైసా కూడా ఆ రోజు విమలాతో పాటే డెలివరీ అయిందని తెలుస్తుంది. ఆ 7 బేబీస్ లో ఫైసా కొడుకు కూడా ఒకడు. ఫైసా హస్బెండ్ హ్యారిస్ గురించి చెప్పాలంటే అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీ. వీళ్ళిద్దరు కలిసి లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఫైసా వాళ్ళ నాన్న లవ్ మ్యారేజ్ కి అంగీకరించడు. సో మ్యూచువల్ గా ఫ్యామిలీస్ కి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుని ఉంటారు. ఫైసాకి చాలా రోజుల తర్వాతనే ఈ పిల్లాడు పుట్టింటాడు. ఒక మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటుంది తను. హ్యారిస్ ఒక అమెరికా ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు చాలా రోజుల నుంచి. మనోజ్ విమల వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని ఒకసారి హ్యారిస్ ని కలవాలని హ్యారిస్ వాళ్ళ ఇంటికి వస్తే హ్యారిస్ అప్పటికే ఆఫీస్కి వచ్చేస్తుంటాడు. ఆఫీస్ని వెతుక్కుంటూ మనోజ్ హ్యారిస్ దగ్గరికి వెళ్ళి ఏమండి మీ పిల్లాడు మా పోలికలతో ఉన్నాడు కాబట్టి వాడు మా పిల్లాడు, ఒకసారి మీరు కూడా మా పిల్లాడిని వచ్చి చూడండి అని అంటే హ్యారిస్ కొద్దిసేపు బాగా నవ్వి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, మీకు ఏమైనా పిచ్చా, హాస్పిటల్లో ఇలా సినిమాలో చూసినట్టు బేబీస్ ని మార్చేస్తారా, ఏది పెట్టి ఇదంతా మీరు చెప్తున్నారు, మీకు ఏదైనా ఆధారాలు తెలుసా, ఒకవేళ మా పిల్లాడే కాకపోయినా కూడా వాడిని అసలు వదులుకోలేము, దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని హ్యారిస్ అంటే మనోజ్ వినిపించుకోవట్లేదు. సార్ మీరు మా ఇంటికి రండి, మేము మీ ఇంటికి వస్తాం, మీ కొడుకుని మేము చూస్తాం, మా కొడుకుని మీరు చూడండి. ఇద్దరు చూసిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చి తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేద్దామంటే హ్యారిస్కి ఇంకా కోపం వచ్చి మేము మీ ఇంటికి రావాలా, వర్క్ స్ట్రెస్ వల్ల మాతో మేము టైం స్పెండ్ చేయడానికే మాకు టైం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి హ్యారిస్ని అక్కడ నుంచి పంపించేస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు మనోజ్ వాళ్ళ నాన్న బర్త్డే కావడంతో కేక్ కట్ చేస్తారు. మనోజ్ వాళ్ళ నాన్న వాళ్ళ మనోడితో ఆటలాడుకుని అతని మీద పడుకోబెట్టుకుంటాడు. విమల వెళ్ళి ఇవ్వండి మావయ్య అంటే ఈరోజు వీడు నా దగ్గరే పడుకుంటాడని చెప్పడంతో విమల మనోజ్ వీళ్ళిద్దరు వెళ్ళి పడుకుంటారు. మనోజ్ సడన్ గా నిద్రలో అర్ధరాత్రి లేచి నా కొడుకు ఎక్కడ అంటే మీ కొడుక మీ నాన్న రూమ్ లో పడుకున్నారండి, ఎందుకండి అలా కంగారు పడుతున్నారంటే ఏదో పిచ్చి పిచ్చి కలలు వచ్చింది అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు హ్యారిస్ వాళ్ళ ఇంట్లో ఫైసా వాళ్ళ నాన్న ఫోన్ చేసి మేము ఇన్ని రోజులు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు, ఈరోజు మేము చేసిన తప్పుని రియలైజ్ అయ్యాము, మీరు ఇంటికి లంచ్కి రండి అని పిలుస్తారు ఫైసా వాళ్ళ నాన్న. దీంతో ఫైసాకి విషయం చెప్పి ఇద్దరు చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్తే వాళ్ళు హ్యాపీగా రిసీవ్ చేసుకుని పిల్లాన్ని తీసుకుని ఏం పేరు పెట్టారంటే అల్లాం అని పేరు పెట్టారని చెప్పడంతో ఇస్లాం పేరు పెట్టడంతో ఫైసా వాళ్ళ నాన్న ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మ నాన్నని కలిసి హ్యాపీనెస్తో ఫైసా హ్యారిస్ వీళ్ళిద్దరు కలిసి ఇంటికి వెళ్తే ఆ రోజు రాత్రి సడన్గా డోర్ బెల్ ఎవరో కొడుతున్నారు. వెళ్ళి చూస్తే మనోజ్ విమల వీళ్ళిద్దరూ నిలబడి ఉంటారు. ఏం సార్ మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, మా పిల్లాన్ని చూడడానికే కదా మేము వచ్చాము, ఒకసారి మా పిల్లాన్ని చూపించండి, మేము చూడాలి, నా భార్య చూడాలంటుందని విమల గురించి చెప్తే హ్యారిస్కి కోపం వచ్చి అదంతా కుదరదు సార్, ఫస్ట్ మీ పిల్లాడని చెప్పడం ఆపేయండి, వాడు నా కొడుకు అని అక్కడ నుంచి పంపించేస్తాడు సెక్యూరిటీ వాళ్ళని పిలిచి. ఎంత చెప్పినా కూడా విమల మనోజ్ వినిపించుకోకపోవడంతో ఒకే ఒకసారి సార్ అనడంతో సర్లే ఒకేసారి అని వాళ్ళ పిల్లం నిద్రపోయిన తర్వాత ఆ పిల్లాని దగ్గరికి వీళ్ళని పిలిచి చూపిస్తే వీళ్ళిద్దరూ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సేమ్ మనలాగే ఉన్నారని మురిసిపోతారు. ఒకరినొకరు చూసుకొని ఆ పిల్లని చూడు ముక్కు నీలాగే ఉంది, వాడి మెడ నాలాగే ఉందని ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఫోన్లో ఫొటోస్ తీస్తూ ఉంటే హ్యారిస్ కోపం వచ్చి ఫోటోలంతా ఏం తీయకండి వెళ్ళిపోండి అని, చూసారు కదా ఇంకా చాలని పంపించేస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక విమల మనోజ్ వీళ్ళిద్దరూ కలిసి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని స్టేషన్లో వెళ్ళి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ విధంగా హ్యారిస్ ఫైసా అనే ఇద్దరు కపుల్స్ దగ్గర మా పిల్లాడు ఉన్నాడు, వాళ్ళిద్దరిని స్టేషన్కి పిలిపించండి, మా పిల్లాడు వాడి దగ్గర ఉన్నాడు, వాళ్ళ పిల్లాన్ని కూడా ఒకసారి చూడమనండి, వాళ్ళ పిల్లాడో కాదు అని వాళ్ళకే అర్థమవుతుందని చెప్పడంతో ఇన్స్పెక్టర్ హ్యారిస్ ఫోన్ చేసి ఏమయ్యా నీ మీద విధంగా ఒక కంప్లైంట్ వచ్చింది, అర్జెంట్గా స్టేషన్కి రా, ఎందుకు ఏమిటని అడగకంటే సరిగ్గా అప్పుడే హ్యారిస్ ఒక ఫారిన్ ప్రాజెక్ట్ మీద ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాడు. మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ పోలీస్ ఏదో ఫోన్ చేశారు, వెళ్ళి ఆ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేసుకుని రా అని చెప్పడంతో ఫుల్ ఫ్రస్ట్రేషన్స్తో హ్యారిస్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఏంటయ్యా నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా, వాడు మా పిల్లాడు, ఒకవేళ అది మీ పిల్లాడు అయినా కూడా మీకు ఇవ్వడం కుదరదు, ఏదైనా ఉంటే నేను కోర్టులో చూసుకుంటానని ఫుల్ కోపంతో పోలీసులను తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విధంగా ర్యాండమ్ గా ఎవరో ఒకరు వచ్చి కంప్లైంట్ ఇస్తే తీసుకునేస్తారా, అది కూడా రీజన్ చెప్పకుండా నన్ను ఇక్కడ పిలిపించడం కరెక్ట్ కాదని పోలీసులతో మాట్లాడి ఫ్రస్ట్రేట్ అయ్యి ఇంటికి వెళ్తే ఫైసా హ్యారిస్ మీద కోప్పడి నీ చుట్టూ ఏం జరుగుతుంది, ఎవరో ఒక కపుల్ మన పిల్లల్ని వాళ్ళ పిల్లాడని చెప్పి నీ దగ్గరకు వస్తుంటే ఈ విషయం నాతో ఎందుకని దాచిపెట్టావు,
నీ కానోళ్ళు ఎవరైనా ఉంటే నిన్ను ఎదిరించాలని మన బిడ్డని వాళ్ళ బిడ్డ అంటే నేను ఎలా సహిస్తాను? ఇక నుంచి నా రూమ్ లోకి రావద్దు, నాతో మాట్లాడొద్దు, నా బిడ్డని కూడా టచ్ చేయొద్దు అని ఫుల్ కోపంతో అనేస్తుంది. ఫైసాకి మనోజ్ వాట్సాప్లో ఫోటో పెడతాడు వాళ్ళ పిల్లాడిని. చూడండి మేడం, మా పిల్లాడు సేమ్ మీలాగానే ఉన్నాడు, ఒకసారి DNA టెస్ట్ చేసి చూద్దాం, ఎవరి పిల్లాడో తెలిసిపోతుంది కదా అని అంటే వీళ్ళు ఒప్పుకోరు. ఫైసాకి ఫొటోస్ సెండ్ చేసిన విషయం హ్యారీస్ తెలిసి మనోజ్ దగ్గరికి వచ్చి హ్యారీస్ చాలా కోపడతాడండి, బెదిరిస్తాడు. ఫైసా ఫొటోస్ చూసిన తర్వాత డీటెయిలింగ్ గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళలాగే కొద్దిగా పిల్లాడు ఉంటాడు. ఫైసా కూడా ఆ తర్వాత చాలా ఆలోచించి మనోజ్ విమలా దగ్గరికి వచ్చి మీ పిల్లాడు సేమ్ నాలాగే ఉన్నాడు, ఒకసారి DNA టెస్ట్ చేసి చూద్దాం, నేను ఒప్పుకుంటాను రండి టెస్ట్కి అని వీళ్ళిద్దరిని హాస్పిటల్ తీసుకెళ్తుంది. కానీ ఇది హ్యారీస్కి నచ్చదు. ఒకవేళ DNA టెస్ట్లో ఈ పిల్లాడు వాళ్ళ పిల్లాడే అని తెలిసినా కూడా నన్ను వాళ్ళకి మన కొడుకుని ఇవ్వమంటే ఎలా ఇచ్చేస్తాము, ఇంత ప్రేమగా ఇన్ని రోజులు పెంచిన తర్వాత ఎలా మన బిడ్డ కాదనుకుంటామని, ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేస్తావో నాకు అర్థం కావట్లేదని హ్యారీస్ చాలా బాధపడతాడు. ఫైనల్ గా కోర్టులో ఏం తేలుతుందంటే DNA టెస్ట్లో బేబీస్ మారిపోయాయి. మనోజ్కి విమలాకు పుట్టిన కొడుకు ఫైసా హ్యారీస్ దగ్గర, వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకు మనోజ్ విమలా దగ్గర ఉందని తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఒప్పుకుంటే ఒకరు బేబీని ఒకరు మార్చుకోవచ్చు అని కోర్టు తీర్మానం చేయడంతో ఫైసా విమల వీళ్ళిద్దరూ కలిసి ఒకరినొకరు చూసుకొని బేబీస్ మార్చుకుంటున్నారు. వాళ్ళ బేబీస్ మీద వాళ్ళ ప్రేమకి ఇంకా అలాగే ఉంది. ఫైసా విమలా చేతికి తన బేబీని ఫైసా కొడుకు బాగా ఏడుస్తున్నాడు, అమ్మ అని ఫైసానే అంటున్నాడు. విమల ఫైసా చేతికి తన కొడుకునిస్తే ఫైసా దగ్గరికి వెళ్ళి సేమ్ ఈ బేబీ లాగానే అతను ఏడుస్తున్నాడు. వాళ్ళు కన్న బిడ్డలు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా అమ్మగా పిల్లలు వీళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు, ఏడుస్తూనే ఉన్నారు. హ్యారీస్ ఎమోషనల్ అయ్యి మనోజ్ దగ్గరికి వచ్చి బయట కూర్చొని సార్ ఇన్ని రోజులు ఏం జరిగిందో మొత్తం మర్చిపోదాం, వాడు మీ పిల్లాడే అయిండొచ్చు కానీ నేను ప్రాణంగా భావిస్తున్నాను వాడిని, ఇప్పుడు చూసారా ఎలా ఏడుస్తున్నారు, ఇకపైన కూడా వాళ్ళు అలాగే ఏడుస్తారు. మీ కొడుకు అయితే ఏంటి సార్, నాకు కూడా కొడుకు లాంటోడే, నా కొడుకే, నా పిల్లాడు నా దగ్గరే ఉండనివ్వండి, ఒకసారి ఆలోచించి చూడండి అని మనోజ్తో అంటే మనోజ్ విమల కూడా ఎమోషనల్గా చాలాసేపు ఆలోచించి ఫైనలీ ఎవరి పిల్లాన్ని వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు పెంచిన పిల్లల్ని. పాల కోసం ఫైసా కొడుకు ఏడుస్తే విమల ఇస్తుంది, ఫైసా కొడుకు పాల కోసం విమల దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు. చివరికి ఇదంతా చూసి తట్టుకోలేక ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసేసుకుంటారు. అప్పటి నుంచి హ్యాపీగా వాళ్ళ పిల్లల్లాగానే ఇదివరకు లాగానే పెంచుతారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత విమల బీరువాలో ఒక డైరీ దొరుకుతుంది మనోజ్ వాళ్ళ నాన్నది. ఆ డైరీ చదివిన తర్వాత ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే వీళ్ళ బేబీస్ని మార్చింది ఎవరో కాదు, మనోజ్ వాళ్ళ నాన్నే. వాళ్ళ మనవడని చూసినప్పుడు చాలా నల్లగా ఉండడంతో వీడేంటి మరి ఇంత నల్లగా ఉన్నాడు, పక్క బేబీ ఇంత వైట్గా ఉందని నర్స్ కొంచెం డబ్బులు ఇచ్చి బేబీస్ని మార్చేసి ఉంటాడు. ఆ డైరీ చదివిన తర్వాత మనోజ్కి అసలు విషయం అర్థమవుతుంది. ఈ విషయం విమలాకి తెలియకుండా ఆ డైరీని బావిలో పడేసి మేనేజ్ చేసేస్తాడు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. వీలైనంత వరకు మీకు బోర్ కొట్టకుండా షార్ట్ అండ్ స్వీట్గా వీడియో చేస్తాను. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.